మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదేనేమో. ఓవైపున కేజ్రీవాల్ ఇప్పటికే 3 కుంభకోణాలకు సంబంధించి సిబిఐ దర్యాప్తులు అడుగున్నారు. ఒక దాని మీద ఇప్పుడు సిబిఐ ఈడీ దర్యాప్తు జరుగుతుంది. అందులో లిక్కర్ కుంభకోణం విచారణ ఒక పక్కన నడుస్తూ ఉంటే విచిత్రమైన పరిణామం ఖలిస్తానీ. వాస్తవంగా చాలాసార్లు ప్రస్తావిస్తూ వస్తున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీ బతుకుతున్నది ఖలిస్తానీల మీదన. ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఖలిస్తానీలతో అది టైఅప్ అయింది. రైతు ఉద్యమం అదే. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు, పంజాబ్ ఎలక్షన్స్ అప్పుడు, ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు రైతుల పేరిట ఉద్యమాలు చేపిస్తోంది అదే. రైతు కూలీలను తెచ్చి రైతులని చెప్తోంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే రారు, ఫుడ్డు గిడ్డు అన్నీ పెట్టాలంటే రోజుకు ఒక్కొక్కళ్ళకి 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బులు పెడుతున్నారు అంటే సంథింగ్ దీని వెనకాల ఏదో మ్యాప్ ఉంది. అది కాంగ్రెస్సా, ఆమ్ ఆద్మీ పార్టీని వీళ్ళకిస్తున్నటువంటి ఖలిస్తానీలా, లేదా వాళ్ళని నడిపిస్తున్నటువంటి సోరోసా అన్నది చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. బట్ తోసిపుచ్చి కేజ్రీవాల్ అంత మహానుభావుడు లేడన్న వాళ్ళు ఉన్నారు. అవినీతిపరుడు అన్నటువంటిది కూడా మొదట ఎవరు నమ్మల, ఇప్పటికీ నమ్మరు అనుకోండి. నమ్మని వాళ్ళు ఎట్టాగు నమ్మరు. పక్కన పెడితే ఇప్పుడు ఏం జరుగుతోంది కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఇష్యూలో? ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్ను తాజాగా కీలకమైనటువంటి ఆరోపణ చేశాడు. ఏదైతే 133 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుందని, కేజ్రీవాల్ తీసుకున్నారని, కేజ్రీవాల్ దానికి బదులుగా దేవేందర్ పాల్ సింగ్ బుల్లార్ని విడిపిస్తానని, అంటే ఒక ప్రభుత్వంగా కొంతమంది క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంటుంది కదా. ఎవరైతే ఢిల్లీ 1993 ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితుడైనటువంటి 31 మంది చనిపోవడానికి కారణమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని విడిపిస్తానని చెప్పేసి 135 కోట్ల రూపాయలు 33 కోట్ల రూపాయలు తీసుకున్నాడంటూ పన్ను ప్రకటించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. పోనీ వీడేమన్నా ప్రభుత్వానికి అనుకూలుడా అంటే ఏమాత్రం కాదు. వీడు ఓ పక్కన మోడీని చంపేయమని చెప్పి సుపారీలు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు కేజ్రీవాల్తో ఒరిగేదేం లేదు అనుకున్నట్టున్నాడు, బయటపెట్టాడు. ఇది పెద్ద సంచలనం అవుతుంది. వాడు వీడియో రిలీజ్ చేశాడు ఏకంగా. ఒకసారి అదేంటో విందాం. ਅਰਵਿੰਦ ਕੇਜਰੀਵਾਲ ਜਿਹੜੇ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਇਮਾਨਦਾਰ ਭਾਰਤੀ ਹਿੰਦੂ ਦੱਸਦੇ ਆ, ਪਰ ਉਹ ਬੇਈਮਾਨ ਭਾਰਤੀ ਹਿੰਦੂ ਤੋਂ ਵੀ ਖਤਰਨਾਕ ਨਿਕਲੇ। 2014 ਤੋਂ ਅਰਵਿੰਦ ਕੇਜਰੀਵਾਲ ਜਦੋਂ ਇਹਨਾਂ ਦੇ ਕੋਲ ਸੱਤਾ ਨਹੀਂ ਸੀ, అమెరికా ఆਉਂਦਾ. ఇది ఓవరాల్గా సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో పెను సంచలనమే అవుతుంది.